మన ఆడోళ్ళు ఇంకా వరలక్ష్మి పూజలు, లక్ష్మీదేవి వ్రతాలు ఇవన్నీ చేయడం ఆపేసి కాళీమాత పూజలు, కాళీమాత వ్రతాలు ఇవన్నీ కూడా మనం స్టార్ట్ చేయాలి. అది కూడా ప్రతి పూజ గదిలోని కూడా కాళీమాత విగ్రహం ఉన్నట్టుగా మనం చూసుకోవాలి. ఎందుకంటే అవసరం వచ్చిందనమాట. ఎంత ఘోరం అండి అది. అమ్మాయిని డాక్టర్ని అసలు అమ్మాయి ఏం పాపం చేసింది? 31 ఏళ్ళు, చిన్నపిల్ల కూడా కాదు. అంత దారుణమా? ఇప్పుడు మనం మామూలుగా బాధ్యతగాను ఎవరో బయటోళ్ళు, ఇలా బయటోళ్ళన్నా కూడా అంత కర్కశంగా ఎలాగ చంపాలనిపిస్తుందో అసలు. ఎంత దారుణం అసలు నిన్నే ఆ వీడియో చేసినప్పుడే నాకు చాలా బాధ వేసి ఇండిపెండెన్స్ డే అలా మెసేజ్ పెట్టాను. కానీ ఇది 1 నిమిషంలో చెప్పి ఆపేసే సిచ్యువేషన్ కాదు కదా. ఎంత దారుణమా? ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇంకా ఆడవాళ్ళం కూడా అండి, ఇంకా ఎలాగో ఇలాంటి నక్కలు ఇంకా కుక్కలు కూడా బయట తిరిగే ప్రపంచంలో మనం బ్రతుకుతున్నాం కాబట్టి మన సెక్యూరిటీ మనమే చూసుకోవాలన్నమాట. ఎవరో వచ్చి మనల్ని రక్షిస్తారు, లేదంటే ఇంక మనల్ని మన భర్త వచ్చి మనల్ని కాపాడుతారు, తర్వాత మన అన్న మనతో ఎప్పుడు తోడుగా ఉంటారు, ఇలాంటివన్నీ నమ్మకండాను మనలో మనమే కాపాడుకోవాలి. మన సెక్యూరిటీ మనం చూసుకోవాలి ఇంకా. ఎందుకంటే ఇప్పుడు అంతా జరిగిన తర్వాత వాళ్ళు అలా చేశారు కాబట్టి అలాగయ్యింది అని వాళ్ళని బ్లేమ్ చేసే కన్నా అసలు దగ్గరికి రానివ్వకూడదు ఇలాంటి సమస్యల్ని. ఇప్పుడు ఈ మధ్యన పేరెంట్స్ కూడా ఈ డాక్టర్లు అవుతావమ్మా, ఇంజనీర్లు అవుతావమ్మా అని అడగడం మానేసి అసలు నీలో నువ్వు ఎలా సెక్యూరిటీగా చూసుకుంటావు, నువ్వు ఎలా కాపాడుకుంటావు. ఇప్పుడు బయటకు వెళ్తున్నావు అంటే రోడ్డు మీద నుంచి ఇంటికి వచ్చేంత వరకు కూడా అమ్మాయి అసలు ఉంటుందా లేదా అని కూడా డౌట్ అనమాట. ఇంకా డాక్టర్లు, ఇంజనీర్ల తర్వాత అసలు బ్రతికి ఉంటుందా, ఊపిరితో ఉంటుందా లేదా కూడా డౌట్ ఇప్పుడు. అలాంటప్పుడు మీరు సెల్ఫ్ సెక్యూరిటీ అనేది నేర్పించండి చిన్నప్పటి నుంచి అందరికీ. ఇప్పుడు మీకనే కదా, అందరూ ఇప్పుడు ఇదే నేర్చుకోవాలి. ఇప్పుడు ప్రతిదీ కూడా ప్రతి దేశం, ప్రతి రాష్ట్రం అలాగే తయారయ్యింది అనమాట. చెప్పాలంటే ఇంకా నిజం చెప్పాలంటే ఈ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి నేను ఇప్పుడుకి వచ్చి నేను ఈజిప్ట్ చాలా గొప్ప ఇది అదని చెప్పలేదు. నా వీడియోలో ఎప్పుడూ కూడా ఈజిప్ట్ని అంత పైకెత్తేసి ఇండియాని అలా దించేసేది లేదు. కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తే మాత్రం మన బుర్ర ఎక్కడ పెట్టుకోవాలో కూడా అర్థం కాదనమాట. వీళ్ళ ముందు అత్తయ్య మావయ్య అడుగుతారు. ఇప్పుడు వాళ్ళకి తెలుగు ఛానల్స్ ఉండవు, మాకు తెలుగు న్యూస్లు ఏమి రావు. అరబిక్ ఛానల్స్ వస్తాయి కదా, ఇండియాలో ఇలా జరిగిందంట, పాకిస్తాన్లో జరిగిందంట, బంగ్లాదేశ్లో ఇలా జరిగిందంట అని వస్తాయి కదా. అవన్నీ తీసుకొచ్చి ఇండియాలో ఏమైనా అయితే మాత్రం నేను ఎప్పుడు పైకి వెళ్ళినా మా అత్తయ్యలు ఇది చెప్తారనమాట. ఇండియాలో ఇలా అయ్యిందంట కదా, నువ్వు చెప్పేస్తావు ఇండియా గొప్ప అని. ఎక్కడ పెట్టుకోవాలండి బుర్ర? ఎంత దారుణం. మొన్న ఒకసారి వీడియో ఒకటి పెట్టాను నేను, ఈజిప్ట్లోని వీడియో ఉంటుంది, కావాలంటే నేను ఐకార్డులు ఇస్తాను చూడండి. కాలేజ్ అమ్మాయిని నడి రోడ్డు మీద వాడు పొడిచి చంపేశాడు ఒక స్టూడెంటే. ఓకే, ఆ సిచ్యువేషన్ అలా అవ్వడం చాలా గ్రేట్గా భావించి మనకంటే అలవాటు అయిపోయి, ఇలాంటి సిచ్యువేషన్లోనే మనకు అలవాటు అయిపోయాయి అనమాట. ఎంతోమంది స్కూటర్ పార్క్ చేస్తే రోడ్డు మీద పక్కకు తీసుకెళ్ళి చంపేయడం, మధ్యరాత్రి పెట్రోల్ అయిపోయిందని ఎవడన్నా సాయం అడిగితే పక్కకు తీసుకెళ్ళి చంపేయడం, మనకి ఇవన్నీ అలవాటు అయిపోయి. ఇక్కడ వాళ్ళకి ఇంకా అలవాటు కాలేదు కదా. సో 3 రోజుల్లోని అమ్మాయిని అలా పొడి చంపేసినందుకు సీసీ కెమెరాలు అవి ఎవడో రికార్డ్ చేస్తే అది సీసీ కెమెరాలో రికార్డ్ అయితే అసలు ఆ పబ్లిక్ అంతా కూడా వెళ్ళి సాక్ష్యం చెప్పి 3 రోజులు ఉరి తీస్తారు ఆ పిల్లోడిని. చెప్తున్నాను, ఇలాంటి సిచ్యువేషన్లు వస్తే ఇలాంటి దేశంలో నేను ఉన్నందుకు నిజంగానే గొప్పగా ఫీల్ అవుతాను నేను. ఎక్కడ సిచ్యువేషన్, ఏ దేశంలో ఇలాంటి సిచ్యువేషన్ జరగవా అంటే జరగవా అని చెప్పను, కానీ జరిగిన తర్వాత మనం గవర్నమెంట్ తరపున కానీ మనమైనా ఎలా రియాక్ట్ అవుతున్నాం అనేది కూడా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు ఆడు ఉరి తీసాడు కాబట్టి ఇంకా అలాంటి వాళ్ళు ఇంకొకసారి చేయరు కదా అలాంటివి. ఇప్పుడు 9వ తారీఖున అయ్యింది ఆ సిచ్యువేషన్. ఇప్పుడు 16వ తారీఖు, ఈరోజు 9 నుండి 16 రోజులు ఆడు తింటున్నాడు, 3 పూటలు మెక్కుతున్నాడు, జైల్లో ఎవడో ఒకటి ప్రొటెక్ట్ చేస్తున్నాడు అంటే ఎంత దర్జా రాజయోగం. ఆడేం పాపుణ్యం చేశాడు అంత రాజయోగం అనిపించడానికి? అంత దారుణంగా వాడు ఒప్పుకున్నాడంటే, మళ్ళీ వాడు ఒప్పుకున్నాడు ఉరి తీసాడని వాడు చెప్తాడంటే, మరి వాడు ఉరి తీసాడంటే వాడు తప్పు చేశాడని వాడికే తెలిసినప్పుడు మనకి గవర్నమెంట్కి తెలియలేదంటే అర్థం చేసుకోండి ఎంత బాధగా ఉందంటే నాకు. ఏమమ్మా అంటారు కమెంట్స్లో అంటారనమాట, ఏమ్మా ఇండియాలోని దొరకలేదా మగోళ్ళు, ఈజిప్ట్ వాళ్ళు పెళ్లి చేసుకున్నామని. ఎందుకు మగోళ్ళు ఉన్నారు ఎందుకు ఇండియాలోని చెప్పండి. ఇప్పుడు నేను అడుగుతున్నాను చెప్పండి. ఈజిప్ట్లో మగవాళ్ళు ఉన్నారంటే ఎందుకు? అందరితో నాకు సంబంధం లేదు. నేను ఒకటి చేసుకున్నానంటే నేను ఉద్యోగం, నేను ఈజిప్ట్ వచ్చిన కొత్తలోని జాబ్ వచ్చింది నాకు. ఎంఎన్సీలో కాల్ సెంటర్లో జాబ్ వస్తే ట్రైనింగ్ 1 మంత్ ట్రైనింగ్. ఆ ట్రైనింగ్లో నాకు ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఇవ్వలేదు. జాబ్ కన్ఫర్మ్ అయిన తర్వాత డోర్ టు డోర్ నాకు ట్రాన్స్పోర్టేషన్ ఉంది. ఆ 1 మంత్లోని ఎవడన్నా ఏమైనా చేస్తాడేమో అని మా ఆయన నాకు ఇది కొనిచ్చాడు. మీరు అర్థం చేసుకోండి, ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను నేను. ఇది ఎలక్ట్రిక్ చాకర్ కొనిచ్చాడు మా ఆయన.
ఎవరు ఏ హస్బెండ్స్ మీ మీ వైఫ్లకి ఇలా కొనిస్తున్నారు చెప్పండి. నేను ఇది ఒకటే అంటలేదు. ఏ కత్తో కటారం ఏదో ఒకటి బ్యాగ్లో పెట్టుకొని తిరగాలి ఈ రోజుల్లోని. ఇంటికి వచ్చేంత వరకు సెక్యూరిటీ లేదు, సేఫ్ లేదు. పోనీ మధ్యలో ఏమన్నా అంటే మా ఆవిడ వర్క్ చేస్తుంది, మా కూతురు వర్క్ చేస్తుంది, మా పిల్లలు వర్క్ చేస్తున్నారు, వెళ్తున్నారు. ఇంటికి వచ్చేంత వరకు గ్యారంటీ లేదు. ఏమన్నా అంటే ఎవడన్నా ఫోన్ చేసి మీ అమ్మాయికి ఎలాగ అయిపోయింది, మీ ఆవిడకి ఎలాగ అయిందని ఫోన్ చేస్తే అప్పుడు వెళ్తారంట. దేనికండి అప్పుడు వెళ్ళి? దేనికి అప్పుడు వెళ్ళి ఏం చేస్తారు? యాక్సిడెంట్ ఏమైనా అయింది అనుకోండి, రోడ్డు మీద కనిపించే వాళ్ళు ఎవరు హాస్పిటల్లో జాయిన్ చేయించుకుంటారు. అక్కడ స్పాట్ డెడ్ అనుకోండి, వెళ్ళి మీరు 7 తీసుకొస్తారు ఇంటికి. ఇంకా అంతకన్నా మీరు చేసేది ఏం లేదు అక్కడ. ఆ మాత్రం దానికి ఎందుకు చుట్టాలు అవన్నీ, రక్త సంబంధాలు అవన్నీ ఎందుకు, పెళ్ళిళ్ళు పెటాకులు ఇవన్నీ ఎందుకు? ముందుగానే మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఇంటి నుంచి వెళ్ళామంటే రామి ప్రతిరోజు నేను ట్రైనింగ్లో ఉన్నప్పుడు జాగ్రత్త, తీసుకెళ్తున్నావా లేదా, చాకర్ ఇది ఛార్జింగ్ లేక ఇది పని చేయట్లేదు కానీ, ఛార్జర్ పెట్టలేదు కానీ, చూడండి టార్చ్ ఉంటుంది. ఇక్కడ నొక్కితే చాకర్, ఇక్కడ కూడా చెప్పి మరీ కూడా ఇగో ఇక్కడ పెట్టి ఎవడైనా దగ్గరికి వస్తున్నాడంటే, మైక్రోబస్లో వెళ్తున్నావు, మెట్రోలో వెళ్తున్నావు, ఎవడైనా దగ్గరికి వచ్చాడంటే ఎక్కడ పడితే అక్కడ, అక్కడన్నా చూడకు, చాక్ పెట్టు అనేసి చెప్పి పంపిస్తారు నాకు రామి. చెప్పండి ఇప్పుడు మీరు, నేను ఇప్పుడు ఈజిప్షియన్ పెళ్లి చేసుకోవడం సెక్యూరిటీయా కాదా, సేఫా కాదా? నా సెక్యూరిటీ, నా సెల్ఫ్ ఇంపార్టెంట్. అప్పుడు అందుకే అనిపిస్తుంది ఒక్కొక్కసారి నేను ఇలా బయటకు వచ్చి మంచి పని చేశానని. అంటారా కదా, అక్క ఎప్పుడు వస్తారక్క ఇండియాకి అని. ఎందుకు రావాలండి ఈ దేశంలో? టూరిస్ట్ కంటే ఇప్పుడు వస్తాం. ఇప్పుడు రేపు పొద్దున్న నాకేమన్నా అయ్యింది అనుకో, టూరిస్ట్కి వచ్చిందని నాకేమన్నా అయ్యింది అనుకోండి, నాకు గట్టిగా ఏడ్చిన వాళ్ళు కూడా లేరు ఇండియాలోని. నా తల్లిదండ్రులు కూడా ఏడడానికి లేరు అక్కడ నాకు. సో నాకు అప్పుడు శవాన్ని జాతకు తెచ్చుకున్న వాళ్ళు కూడా ఇక్కడ వీళ్ళు తెచ్చుకోవాలి తప్పితే అక్కడ ఏడడానికి ఎవరు లేరు నాకు. మీ దేశంలో ఉన్న మహిళల్ని, మీ దేశంలో ఉన్న ఆడవాళ్ళని ఫస్ట్ మీరు ప్రొటెక్ట్ చేసుకోండి. ఆ అవయవాలన్నీ కనపడుతున్నప్పుడు మీ అక్కకున్నది, మీ చెల్లికున్నది మీకు కనపడవా? చెప్పండి. ఎంత పచ్చిగా అడుగుతున్నాను నేను. ఎంత దారుణం ఇది. అంటే ఇప్పుడు ఏదైనా చంపి పడేస్తారంటే అది ఒక మందులో కలిసిపోను, కానీ ఆ కాళ్ళు విడదీసేసంట, కంట్లో నుంచి రక్తాలంట. ఏం పాపం చేసిందర్రా? ఎంతమంది ప్రాణాలు పోస్తుంటుంది డాక్టర్ ఉద్యోగం చేస్తూ అమ్మాయి. ఎంత దారుణం. నిజంగా చెప్తున్నాను, షేమ్ ఆన్ యూ పీపుల్. మీ కంట్రీ వాళ్ళని, మీ అమ్మాయిల్ని నేను ఇప్పుడు చెప్తున్నాను. నేను మీ అని ఎందుకు అంటున్నానంటే, నేను ఇండియన్నే, కాకపోతే నేను ఇండియాలో లేను కాబట్టి నేను మీ అనగలుగుతున్నాను అనమాట. నిజంగా చెప్తున్నాను, ఇది మీ ఫాల్ట్ అది. ఇప్పుడు నా పిల్లని నేను తీసుకురావడానికి నాకు ఎంతో భయం. మొన్న ఒక అమ్మాయి మెట్రోలోని అమ్మాయి ప్రయాణిస్తుంటే బ్రష్ చేసుకుని బాత్రూంలో నుంచి వస్తుంటే ఎవడో చేయబోయాడంట. ఇద్దరు కూడా పడిపోయారు ట్రైన్లో నుంచి. న్యూస్లు చూస్తే ఏమనుకోవాలి, ఎంత గొప్పగా ఫీల్ అయిపోవాలండి ఇండియాలోని. నిజం చెప్తున్నాను, షేమ్ ఆన్ యూ పీపుల్. కల్కట్టా ఇప్పుడు అందుకే అంటున్నానండి, కాళీమాత అవతారాలు ఎందుకు ఎత్తమంటున్నానంటే, నిజంగా చెప్తున్నానండి, ఆడవాళ్ళ ఇంట్లో కూడా కాళీమాత అవతారాలు ఎత్తాలి. ఎందుకంటే దసరా రోజు ఆయుధ పూజలు అవి చేసి మూల పెట్టడానికి కాదండి, ఆయుధాలు మనకు అవసరానికి వాడుకోవడానికి. ఎంతో కాళీమాత అవతారం ఎత్తి అసలు ఎలాంటి వాళ్ళని చంపేసింది, రాక్షసులను చంపగలిగింది ఆ మహాతల్లి. మనం ఎందుకు చేయలేం? ఇప్పుడు ఉండే మన కాలంలోని ఇలాంటి అవతారాలు ఎత్తాలి. ఆపండి ఇంకా వరలక్ష్మి పూజలు, మన ప్రత్యక్ష దైవాలు ఇవన్నీ ఆపేసి ముందు మన సెక్యూరిటీ ఇంపార్టెంట్. మనం పొద్దున్న వెళ్తున్నాం, కొబ్బరికాయలు కొనడానికి వెళ్తున్నాం, బయట నుంచి వచ్చేంత వరకు కూడా మన సెక్యూరిటీ లేదు. ఇంకెందుకు పూజలు అవన్నీ చేసి ఎందుకు చెప్పండి? ఎత్తండి, అవతారాలు ఎత్తండి, మీలో మీరే ప్రొటెక్ట్ చేసుకోండి. ఇంకా చెప్పాలంటే హ్యాండ్ బ్యాగ్లో ఏమున్నాయి సరుకులు చూపించమనే వీడియోలు తీయడం కాదు, సోక్గా తయారయ్యి రెడీ అవ్వడం కాదు. ఆ హ్యాండ్ బ్యాగుల్లో కూడా కత్తులు పెట్టుకోండి, కత్తెరలు పెట్టుకోండి, యాసిడ్లు పెట్టుకోండి, ఏదైనా స్ప్రేలు పెట్టుకోండి, ఏదో ఒకటి పెట్టుకోండి అమ్మా. మీ ప్రొటెక్షన్ మీరు చూసుకోవాలి. ఎవడో వచ్చి చేస్తాడని పెళ్ళిళ్ళు అయినా కూడా భర్తలు వచ్చి ఏం కాపాడతారు? ఇవన్నీ కాదు, మనకి ఏదైనా అయితేనే వాళ్ళు వచ్చి కాపాడతారు. గుర్తుపెట్టుకోండి. మనం సేఫ్గా ఉన్నామంటే, నేను ఇక్కడ సేఫ్గా ఉన్నానంటే ఎవడో వచ్చి పలకరించినోడు ఉండడు. ఒకసారి నా మాటలు గుర్తుపెట్టుకొని, నేను నిజంగా చెప్తున్నాను, చాలా ఫీల్ అయ్యానండి ఈ విషయం చూసేసరికి. నేను నిజంగా చాలా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఇంక మనకి న్యూస్ ఎలాగంటే వచ్చేసి అత్తయ్య మామయ్య అడిగితే మనకి ఇంకేం చెప్పాలో అర్థం కాదనమాట. లేదమ్మా మా 9వ తారీఖున అయ్యింది ఈ సిచ్యువేషన్, వాడు ఇంకా జైల్లోనే ఉన్నాడంటే గ్రేట్ అని చెప్తారనమాట. నిజంగా ఐఎమ్ సో సారీ, బట్ నిజంగా ఎక్స్ప్లోర్ అవుతున్నాను, ఏమనుకోద్దు. నా పర్సనాలిటీ ఇది కాకపోయినా కూడా సిచ్యువేషన్ వస్తుంది. ఆడవాళ్ళు అంటే ఎంతసేపు పూజలు పునస్కారాలు వంటలు పంటలు ఇవే కాదు.
ఉండాలి. కాళీమాత అవతారం ఉండాలి. హిందూయిజంలోని ప్రతి దానికి కూడా ఒక దేవుడు ఉన్నట్టుగా ఇలాంటి మన పరిస్థితులు ఇలాంటి వచ్చినప్పుడు వాడిని కోసేయండి. వాడు ఎక్కడ పడితే అక్కడ కోసేయండి. ఏ గవర్నమెంట్ కూడా ఆపదమ్మా మనల్ని. ఎస్పెషల్లీ ఇండియా ఆపదు. ఇండియా అసలు ఎందుకు కోసావు, ఏం చేసావు అని కూడా అడగదు. ఎందుకంటే అది సెల్ఫ్ సెక్యూరిటీ అంటారు. అంతే కదా. ధైర్యంగా ఉండాలమ్మా. ఇప్పుడు డాక్టర్లు, ఇంజనీర్లు, ఏ ప్రొఫెషన్ అన్నా కూడా ధైర్యంగా ఉండాలి. ఉంటారనే కోరుకుంటున్నాను. జై హింద్.